నంద్యాల జిల్లా బేతంచెర్లలోని బఫర్ గోడౌన్లలో సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అనుచరుల గోడౌన్లలో ఈ అవినీతి జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. పేదలకు చెందిన 50 లక్షల విలువైన పీడీఎస్ బియ్యం మాయమైనట్లుగా అధికారులు గుర్తించారు. రేషన్ బియ్యం అక్రమాల్లో అధికారుల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు అధికారులు. అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్ నాయుడు. మనం చూస్తున్నాం ఏపీలో రేషన్ బియ్యం అంటే పీడీఎస్ బియ్యానికి సంబంధించి గతంలో అధికారంలో ఉన్నటువంటి మాజీ మంత్రుల అనుచరులు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలు కావచ్చు, హస్తాలో చాలా అవినీతి జరిగిందనేది ఒక్కొక్కరి పేరు బయటకు వస్తుంది. ఇప్పుడు అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. రైట్ ధరణి కిషోర్, మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క సర్కార్ ఈ పీడీఎస్ బియ్యానికి సంబంధించి దృష్టి పెట్టి ముందుకెళ్తుంటే ఒక్కొక్కరి పేరు బయటకు వస్తుంది. ఫస్ట్ టార్గెట్గా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నుంచి నిన్న ఉన్నటువంటి పేరుని నాని, ఇప్పుడు మళ్ళీ మరొక పేరు అనుచరులు ఉన్నారు వీరని చెప్పి వస్తూ ఉన్నాయి. ఎంతవరకు వాస్తవాలు, ఏం చేస్తున్నారు, వారికి ఎటువంటి పీడీ యాక్ట్ కింద ఎటువంటి శిక్షలు పడే అవకాశం కనిపిస్తోంది? ఆశ, ఈ యొక్క పీడీఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నారు, వాటి మీద దందా చేస్తున్నారన్న కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విషయాలు ప్రభుత్వం బయటపెడుతున్న నేపథ్యంలో ఈ యొక్క వేడి ఇటు నంద్యాల జిల్లా బేతంచెర్లలో కూడా తాకింది. అయితే ఈ యొక్క బఫర్ గోడౌన్లు ఏవైతే ఉన్నాయో బేతంచెర్లలో వీటిల్లో నిన్న రాత్రి ఆకస్మికంగా ఈ దాడులు సివిల్ సప్లై అధికారులు అలాగే సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈ యొక్క సోదాలు జరిగినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క బేతంచెర్లలో ఉన్నటువంటి 2 గోడౌన్లకు సంబంధించి మొత్తం వివరాలను సేకరించారు. ఇక్కడ మొత్తంగా 1300 బస్తాలకు పైగా పీడీఎస్ రైస్ మిస్ అయ్యాయని చెప్పి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వీటి విలువ సుమారుగా 50 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇదంతా కూడా ఇప్పుడు మిస్ అయినటువంటి ఈ బియ్యం బస్తాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా లేటెస్ట్ గా వచ్చిన స్టాక్ కు సంబంధించిన వాటిగానే చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లే కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలోనే ఈ యొక్క అవినీతి జరిగింది అన్న ప్రాథమిక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇటు సివిల్ సప్లై డిఎం గానీ మిగతా అధికారులందరూ కూడా తెలిసే పనిలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ఎక్కడైతే మంత్రులు లేదా వైసీపీ నాయకులు బలంగా ఉన్నారో వారి నేపథ్యంలో ఎక్కడెక్కడ ఈ యొక్క సివిల్ సప్లై గోడౌన్లను ఏర్పాటు చేశారు, వీటికి సంబంధించి నిర్వహణ ఎవరు ఏర్పాటు చేస్తున్నారన్న అన్ని అంశాలను క్రోడీకరించుకున్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ యొక్క అవినీతిని అరికట్టేందుకు అడుగులు వేస్తున్నట్లుగా మనం భావించవచ్చు. అయితే 2019కి ముందు ఈ యొక్క బేతంచెర్లలో ఈ 2 గోడౌన్లు లేని పరిస్థితి. అయితే బేతంచెర్లకు అంటే మన మాజీ మంత్రి స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతానికి అటు నంద్యాల నుంచి, గుంతకల్లు, గుత్తి నుంచి, కర్నూలు నుంచి కూడా పీడీఎస్ రైస్ వచ్చేది. ఆ తర్వాత మంత్రిగా వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ 2 బఫర్ గోడౌన్లను ఏర్పాటు చేశారు. ఒకటి ఫుడ్ కార్పొరేషన్ కు లీజ్ కి వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ కు లీజ్ కి ఇవ్వగా మిగతాది తన సొంత అనుచరులకు నిర్వహించుకునేందుకు చక్రం తిప్పి వాటిని వారి హ్యాండ్ ఓవర్ లో ఉంచడం అన్నది జరిగింది. ఇదే అంశమే ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గత 6 నెలలుగా వచ్చిన స్టాక్స్ నేపథ్యంలోనే ఈ యొక్క అవకతవకలు జరిగితే గత 5 ఏళ్లలో ఎంత మేరకు ఈ యొక్క అవినీతి జరిగి ఉంటుంది అన్న దాని మీద అంచనాలు వేయడానికి పూర్తి స్థాయిలో అధికారులందరూ సిద్ధమవుతున్న పరిస్థితి. అయితే సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభకోణాల్లో పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా భాగస్వామ్యం ఉన్నట్లుగా అనుమానాలు వస్తున్నాయి. ఇటు నంద్యాల జిల్లాకు చెందినటువంటి డిఎం నాయక్ కూడా సరైన వివరాలు అందించట్లేదు, గోప్యతను మెయింటైన్ చేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం 1300 బస్తాలు అంటే సుమారుగా 650 క్వింటాళ్ల మేర ఈ యొక్క బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లుగా అధికారులు చెప్తున్న నివేదికలో పొందుపరుస్తున్నట్లుగా తెలుస్తుంది. నంద్యాలకు చెందినటువంటి జేసీ ఆధ్వర్యంలో ఈ యొక్క పూర్తి స్థాయి రిపోర్ట్ ను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తాము. ఎవరైతే అవినీతి పరులు ఉంటారో వారు ఎంతటి వారైనా కూడా వారి మీద పీడీ యాక్ట్లు పెట్టి కేసులు నమోదు చేసి అవినీతి పరులను కటకటాల వెనక్కి పంపించడం ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నారు. ఇదే అంశంలో పూర్తిగా ఇటు పేర్ని నాని, మాజీ మంత్రి పేర్ని నాని అంశంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో మరొక మంత్రికి సంబంధించిన అనుచరులు ఈ యొక్క గోడౌన్ల నిర్వహణ భాగస్వాములు అవ్వటం, వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ యొక్క గోడౌన్లలోనే అవినీతి జరిగిందని చెప్పి
ఇటు సివిల్ సప్లై అధికారులు అటు డైరెక్టర్ కూడా తేల్చడంతో ఈ విషయం ఎటువైపు మలుపు తిరుగుతున్నది పూర్తి స్థాయిలో ఆసక్తిని రేకెత్తుతుంది ఆశ. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.